అధ్యక్ష 2014 జీవో నెంబర్ 94/95 ద్వారా ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో డ్వాక్రా సంఘాలకి 25% ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ బ్రహ్మాండంగా పబ్లిసిటీ కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం 13 జిల్లాల్లోని నాకైతే ఒక్క సంఘానికి కూడా వీరు ఇచ్చినట్టు ఆధారాలు కనపడలేదు అధ్యక్ష. అదేవిధంగా 2016 పాలసీ ద్వారా ఇసుక పేదవారికి మధ్యతరగతి వారికి ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ర్యాంప్ మెయింటెనెన్స్కి పేరుతోని లోడింగ్ ఛార్జెస్ పేరుతోని విపరీతంగా రేట్లు పెంచేసి పాత ఇసుక మాఫియానే మళ్ళీ రాష్ట్రంలో మామూలుగానే యథేచ్ఛగా ఊరికనే ఇసుకని తోలుకుంటున్నారు తప్పిస్తే ఎటువంటి మార్పు లేదు అధ్యక్ష. అదేవిధంగా మా థర్డ్ స్ట్రీమ్ రివర్స్లో గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఏలేరు తాండవా రివర్స్లో ఇష్టానుసారంగా పగలు రాత్రి లేకుండా ఇసుక తవ్వడం వల్ల సుమారు తుని పట్టణంలో 70,000 మంది బురద నీరు తాగి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తాండవా నది పరివాహక ప్రాంతంలో 26 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో సుమారు 40 ఊర్లు ఒట్టిపోవడం జరిగింది. అదేవిధంగా ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర ఇసుక గట్లు కొట్టేసి రైతులు పొలాలు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు అధ్యక్ష. నేను స్థానిక శాసనసభ్యుడిని. తుని పట్టణంలో నాకు సుమారు 10 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు ఎకరం భూమి అధ్యక్ష. ఈ ఫోటోలు చూడండి. శాసనసభ్యుడిని నా భూమే ఈ విధంగా ఉట్టి అన్యాయంగా పగలో రాత్రి లేకుండా తవ్వి పారేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఇసుకలో 2,000 కోట్లు అక్రమాలు జరిగాయి, 2,000 కోట్లు అక్రమాలు జరిగాయని చెప్పేసి క్లియర్గా ఆర్థిక మంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి మరి జస్ట్ ఎ మినిట్ సార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకున్నారు. మైనింగ్ మంత్రి గారు చెప్తున్నారు ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి. మొన్న మార్చి 29 నాడు సుమారు 3,000 క్యూబిక్ మీటర్ల ఇసుక మిడ్పెన్నర్ డ్యాంలో 30,000 క్యూబిక్ మీటర్ల ఇసుక పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ మీద చర్యలు లేవు. అదేవిధంగా తహసీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు లేవు. అదేవిధంగా తుని శాసనసభ్యుడు నా మీదే దాడి జరిగింది, వారి మీద ఎటువంటి చర్యలు లేవు. ఈ విధంగా పోతూ ఉంటే మరి రాష్ట్రాన్ని ఏ విధంగా మరి మేము ముందుకు తీసుకెళ్తున్నారన్నది నాకు అర్థం అవటం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నట్టు డ్వాక్రా సంఘాలని మేము అద్భుతంగా ఆదుకుంటున్నాం ఈ ఇసుక పాలసీ ద్వారా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆదుకున్నారు, ఏ సంఘాన్ని ఆదుకున్నారో ఒకసారి తెలియజేస్తే అందంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం.